నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని సరస్వతి అనుమానాస్పద మృతి చెందింది. జ్వరం వచ్చిందని సమాచారం ఇచ్చారు హాస్టల్ సిబ్బంది. నూతన్కల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన సోమయ్య నవ్య దంపతుల కూతురు సరస్వతి మృతి చెందింది. సరస్వతి బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉంది. మంగళవారం ఉదయం తీవ్రమైన జ్వరం రావడంతో హాస్పిటల్కి తరలించామని, ఆలోపే చనిపోయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సబ్బు లేదు నా బిడ్డకు, బిడ్డ కాల్చేది మంచిగా ఉన్నది. చచ్చిపోయింది నా బిడ్డ దోసపడకానే చేసుకొని వచ్చి అక్కడ ఏం చేసి వెళ్ళిచ్చారు, ఏం చేసారు, దానివల్ల ఇడికన్నా తీసుకొచ్చినా మంచిగుండు, టెస్ట్ చేసి ఏమన్నా చేసి నిన్న చెప్పినా మంచిగుండు. నా బిడ్డ నేను తీసుకొచ్చుకున్నాను. అడిగి 2 రోజులు నా బిడ్డ పోయి అలా నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. అలా వేడాలి నిర్లక్ష్యం వల్ల పట్టించుకోవడం వల్ల ఎక్కడ ప్రైవేట్ ఇంజక్షన్ లేపించినాడు, దాని వల్ల చనిపోయింది నా బిడ్డ. అట్లనే ఐడి ఎప్పుడు చనిపోయిందో చూడలేదు. డబ్బులు పెట్టుకుంటాం, మీరు బాలాజీ హాస్పిటల్ కన్నా ఇలా కన్నా తీసుకెళ్ళి ఎమ్మటే వస్తాం ఆడికి అని మేము అన్నాం. అని అంటే తీసుకెళ్ళండి వేరే హాస్పిటల్నే ఉంటాం మేము అని అన్నాం. మేము 7 చేసింది 8-10కి హాస్పిటల్కి వచ్చేవారికి బాడీ చచ్చిపోయిందని చెప్పి ఇక్కడ దింపుతుంటే చూసిన వాళ్ళందరూ ఆమెను చచ్చిపోయిన బాడీని ఆటో నుంచి తీసుకొని వచ్చారు అని ఇక్కడ వాళ్ళు చెప్పారు. సరస్వతి ఎన్నో తరగతి చదువుతుంది? ఇక్కడ ఎవరు అమ్మ పాప? మాచినపల్లి నూతనకల్ మండలం సింగరేణిపాలెం దోసపాడు. మాది మాచినపల్లి నూతనకల్ మండలం సింగరేణిపాలెం గారి సీట్ వచ్చింది. పోయిన నెల 19వ తారీఖు చేర్పించి మొన్న సండే రోజు తీసుకుపోయినా 2 రోజులు ఉంచుకున్న తోలొచ్చిన, బేస్తారం తోలొచ్చిన. పాపకి ఎలాంటి జ్వరం లేదు, ఎలాంటిది లేదు. మంచి పాపని తోలొచ్చిన. తోలని మేడం ఒకటే ఫోన్ మీద ఫోన్ చేస్తే తోలొచ్చిన. అమ్మ వారానికి పోదాం వచ్చిన చూసుకుని వస్తానా అన్న. సర్లే డాడీ అన్నది ఫోన్ ఇచ్చిన, తీసుకుపోయి తోలొచ్చిన. ఎలాంటి ప్రయోజనం లేదు. ఇవాళ ఉదయం ఫోన్ చేసి క్లాస్ టీచర్ చేసి విజయ్ మేడం చేసి పాపకు జ్వరం వస్తుంది వచ్చి తీసుకుపోండి అంటే, సర్లే మేడం తీసుకుపోతా, తొందర రా అని అన్నది. తొందర రా అంటే ఏమైనా సీరియస్ ఉందా మేడం, ప్రైవేట్ హాస్పిటల్ కానీ తీసుకుపోయి నేను వస్తా అంటే, ఏం లేదు సార్ పాప మంచిగానే ఉంది, మీరు వచ్చి తీసుకుపోయి చూపెట్టుకోరి, మీ అట తీసుకుపో. అందాక ఆ ఏరియా హాస్పిటల్ ఇంతకనే తీసుకొస్తున్నాం, ఆడికి చూపెడతాం, టెస్టులు చేపిస్తాం అన్నారు. ఈడికి రాగానే చనిపోయిందంటారు. కొత్తపాలెంలో ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు. గోపాలపట్నం కొత్తపాలెంలో ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. దశాబ్దాల నాటికల ఈరోజు నెరవేరిందని ఎమ్మెల్యే గణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా కొత్తపాలెం ప్రజలు రైల్వే అండర్ పాత్ బ్రిడ్జ్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. నూతన రైల్వే అండర్ పాత్ బ్రిడ్జ్ ద్వారా ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీరిందని అన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం వెళ్లే బస్సు వయా చంద్రనగర్ మీదుగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈరోజు అండర్ పాత్ బ్రిడ్జ్ మీదుగా బస్ ట్రయల్ రన్ జరిగింది. కార్యక్రమానికి ఈ కారు కొట్టగలిగాం. రైల్ గేట్ ఉండేటప్పుడు కూడా బస్సులు నడిచేవి. ఆ రైల్ గేట్ ఆపడం వల్ల బస్సు అనేటువంటిది మన గ్రామంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ బస్సుని కూడా ఎవరు వినియోగించుకునేటువంటి ఆలోచన కలిగేది కాదు. కొత్తపాలెం ఉండేటువంటి అండర్ పాస్ 4 చక్రాల వాహనాలకు కానీ ఏదైతే కార్లు ఆటోలకి వెళ్ళడానికి సదుపాయంగా ఉన్నప్పటికీ కూడా 108 రావాలన్నా లేకపోతే బస్సు రావాలన్నా ఒక లారీ రావాలన్నా
మనకి ఇబ్బందికరంగా ఉండేది. అది ఈ రోజు పాత గోపాలపట్నంతో కలిపి ఈ రోజు చందన్నర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మార్గం సుగమమైంది. నేరుగా బాజీ జంక్షన్ నుంచి అటు సింహాచలం కానీ అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ నగరానికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజు చాలా అత్యంత ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే శాశ్వతంగా ఒక్కొక్క సమస్య 99లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను. నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలుగా అడిగేటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగాం. కానీ ఈ ఏదైతే ఈ రోజు ప్రధానమైనటువంటి రవాణా ఏదైతే ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేట్ రోడ్స్ కానీ ప్యారలల్ రోడ్స్ కానీ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఎన్ఎస్ఎల్ రోడ్డు డైవర్షన్ కానీ మనకు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి మార్గం కానీ ఈ రకమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోగలిగాం. ఈ రోజు ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుని ఈ రోజు ట్రయల్ రన్ గా ఈ రోజు మొదలు పెడుతున్నాం. ఈ ట్రయల్ రన్ అనేటువంటిది ఒక 5 ట్రిప్పులతో తప్పవరం నుంచి ఉదయం 6 గంటలకి 6:30కి స్టార్ట్ అయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తప్పవరం వయా నరవ మీదుగా కొత్తపాలెం, ఆదర్శ్ నగర్, పాత గోపాలపట్నం, బాజీ జంక్షన్ మీదుగా ఇది విశాఖ నగరానికి చేరుకుంటుంది. మరలా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నేరుగా మరలా బాజీ జంక్షన్ నుంచి పాత గోపాలపట్నం అదే చంద్రనగర్ మీదుగా కొత్తపాలెం ఇలా నరవ మీదుగా తప్పవరం చేరుకునేటువంటి బస్సు. రోజుకి 5 ట్రిప్పులు ఈ బస్సు నడపబడుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. తీసుకున్న వాయిస్ ఓకే సార్. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జిగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్ వద్ద వికలాంగుడైన మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వెంటాడి మరీ అతి దారుణంగా కత్తులతో నరికి చంపివేశారు. మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా గుర్తించారు పోలీసులు. స్థల వివాదంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో హత్యకు స్కెచ్ వేసి ప్లాన్ ప్రకారం దుండగులు హత్య చేశారు. హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయారు. హత్య చేయించారా లేదంటే చేశారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఈ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గుడ్ ఈవినింగ్ అండి. వేమిరెడ్డి అప్పలనాయుడు అనే ఆయన ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి హ్యాండిక్యాప్డ్ అయ్యాడు, కాలు చచ్చి పడిపోయింది. ఆయన బంక రాముకి 2016లో 148 గజాలు స్థలం అమ్మడం జరిగింది. దాని మీద తరచూ తగులు పడుతున్నారు. తగులు పెడితే ఈరోజు ఈ పాత కర్ణవానిపాలెం జంక్షన్కి వచ్చేసరికి
బంక రాము వాళ్ళ అన్న కొడుకు అశోక్ ఇద్దరును కొబ్బరికాయలు నరికే కత్తులతోనే ఆయన అడ్డగించి ఆయన నరికి అక్కడికక్కడే చంపేశారు. ఇది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, ఎందుకంటే ఈ మట జరిగి 1 అవర్ అవుతుంది. ఇంకా పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మీకు మళ్ళీ నేను చెప్తానండి. థ్యాంక్ యూ. 8:45 ఆ టైంలో జరిగింది. 8:45, 9 మధ్యలో జరిగింది. విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఎంపీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు. విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సందర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎంపీకి ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కనకదుర్గమ్మను సందర్శించుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఎంపీ నాగరాజుకు వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మహిళ మెడలో బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్కి తరలింపు. 3 తులాల బంగారు చైన్, 1 మొబైల్ ఫోన్ స్వాధీనం. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మెదక్ జిల్లా గజ్వేల్కు చెందిన పర్వతం నరసింహులు అనే వ్యక్తి మరియు సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన మరో వ్యక్తితో కలిసి 21/6/2024 ఆ రోజున అర్ధరాత్రి సుమారు 2:30 గంటల ప్రాంతంలో తంగళ్లపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో బాసా ఎల్లవ్వ అనే మహిళ తన ఇంటి ముందు మంచంలో నిద్రపోతున్న సమయంలో 2 వ్యక్తులు ఆమె మెడలోని బంగారు పూసల తాడును తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోతున్న సమయంలో తాటిపల్లి బాలకిషన్, ఎడ్ల రమేష్ అనే 2 మొబైల్ ఫోన్స్ కూడా ఎత్తుకొని పోవడం జరుగుతుంది. బాల ఎల్లవ్వ తంగిళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అప్పటి సిఐ సదన్ కుమార్ మరియు ప్రస్తుత సిఐ మొగలి పోయిన మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను సిరిసిల్ల వైపు వస్తున్నారన్న సమాచారం మేరకు తంగలపల్లి గ్రామ శివారులో పర్వతం నరసింహులు అదుపులోకి తీసుకుని తన వద్దనున్న 3 తులాల బంగారం, 1 చైన్, 1 మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలో పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ/ఎస్టీ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్సీ/ఎస్టీ డ్వాక్రా మహిళలకు రుణ పరిమితి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా 50,000 నుంచి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024-25 ఏడాదికి సంబంధించి 250 కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఫైల్పై ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు. ఈ ఉన్నతి పథకం కింద రుణం మంజూరుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ/ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేస్తున్న జీవనోపాధికి అనుగుణంగా రుణం మంజూరు చేయనున్నారు. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ను మంగళవారం సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. పరికరాలు, టాబ్లెట్స్, శానిటేషన్, వైద్య రికార్డులను పరిశీలించి సమస్యలను వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాలతో హాస్పిటల్లో వైద్యం పొందుతున్న వారిని మాట్లాడించి సమయానికి వైద్యం అందిస్తున్నారా, మందులు, చికిత్స ఎలా ఉంది, సమయానికి అందుతుందా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో 8 సంవత్సరాల బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముచ్చుమరి గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమయ్యి 10 రోజులైనా ఇంతవరకు బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. పోలీసులు వెంటనే స్పందించి బాలిక ఆచూకీ కనుగొని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేసి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు కోరారు. Justice!
మరి ఇదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. పద్దేనా ఈ ప్రజాస్వామ్యంలో మనకు మహిళలకు ఇచ్చే మనం రక్షణ అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పటికి 10 రోజులు దాటిపోయింది. నేరస్తులు చూస్తే హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు. బాధిత కుటుంబాలు చూస్తే కనుక ఈరోజు వాళ్ళ రోదన, కడుపు రోదన, తల్లి రోదన చూస్తే కనుక అత్యంత క్రూరంగా, అత్యంత బాధాకరమైన విషయము. మరి ఇంత 10 రోజులు అయినప్పుడు కూడా, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా పాప ఆచూకుని కనపడకపోవడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువసేన తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పాప ఆచూకీ కనుక తెలియపరచకపోతే దోషులను, వారి వెనక ఉన్న వారను, వాళ్ళు ఎంతటి గొప్పవారని, ఎంత పెద్దవారని కానీ సరే వాళ్ళని పెద్ద ఎత్తున కనుక గట్టిగా కనుక శిక్షించకపోతే, న్యాయం జరగకపోతే కనుక మేము రాష్ట్రంలో ఉన్న అందరినీ, అన్ని సంఘాలను, మానవతావాదులను ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు మేము వాల్మీకి యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ముచ్చుమర్రి సంఘటన తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చాలా ఆందోళనకరమైనటువంటి విషయము, ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే 8 ఏళ్ళ చిన్నారి ఈరోజు హత్యాయత్నం జరిగిందా లేకపోతే ఏం జరిగిందనేది 10 రోజులు కావస్తున్నా ఈరోజు కనీసం ఆ పాప ఆచూకీ లభ్యం కాలేదంటే ఇది ఈ ప్రజాస్వామ్యమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేకపోతే ఏం జరుగుతున్నాయి? ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ మరి ఏం జరుగుతుంది కనుక్కోలేకపోతున్నారంటే చాలా దారుణమైనటువంటి విషయం. తండ్రి గారు, వాసంతి అనే పాప తండ్రి గారు అంటున్నారు, మా పాప కనీసం చనిపోయింటే చనిపోనిలే, మాకు కనీసం శవమన్నా ఇవ్వండి, మేము దహన సంస్కారాలన్నా చేసుకుంటామని చెప్పేసి తీవ్ర బాధ కలిగించేటువంటి బాధను ఈరోజు వెళ్ళగలుగుతున్నారు. కనీసం ఒక ముక్కనే తెచ్చియండి నాకు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఎందుకు దీని మీద గట్టి ప్రయత్నం చేయడం లేదు? ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా ఇది పెద్ద పెద్ద తలకాయలు బయటపడతాయని ఇది దాచిపెడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు చాలామంది. ఈరోజు పాణ్యం మండలం గోర్కల్లు గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా పెద్ద స్వామి దర్గా స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకుని వృషభరాజుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చెడతారెడ్డి. ఈ కార్యక్రమంలో పాణ్యం, గడివేముల మండలాల అధ్యక్షులు జయరామరెడ్డి, దేశం సత్యనారాయణ రెడ్డి, గ్రామ నాయకులు సురేష్, రవి, రామ, హుషేన్, మాజీ జడ్పీటీసీ నారాయణమ్మ, లాయర్ బాబు, ఎంపీటీసీ రంగా రమేష్, రమణమూర్తి, సుభాన్, జనసేన పార్టీ జగదీష్ మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటరెడ్డి గారు సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలు నందికొట్కూరు పక్కన కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఓటీపీ, సైబర్ నేరాలపై, లోన్ యాప్స్పై, అదేవిధంగా స్కూల్, కాలేజీలలో గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులపైన కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వ్యక్తులపైన తప్పకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కర్నూలు జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎస్పీగా కర్నూలు జిల్లాకి రావడం ఎంతో సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డీజీపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. జిల్లాలో ఏదైనా సమస్య ఉన్నా ఎవరికీ భయపడకుండా 24/7 ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది అది క్రైమ్ అయిన తర్వాత ఐ బి ఏబుల్ టు నో, దాని మీద మాట్లాడతాం. బట్ జనరలీ మై అట్లనే మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అట్లనే మైనారిటీస్, వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం విల్ బి మై ప్రయారిటీ. దీంతో పాటు ఆఫ్లైన్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఓటీపీ ఫ్రాడ్లు, ఈ లోన్ యాప్స్, ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో
సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాము. దాంతోపాటుగా మన స్టేట్లో 100 days యాక్షన్ అగెయిన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మీద నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అట్లనే ఇక్కడెక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతో పాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి రెవెన్యూ అయితేనేమి, ఫారెస్ట్ కానీ అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లనే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలో కలిపి వేసేయమని మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ us. We will immediately redress whatever grievance you have. Thank you. చెప్పండి ఇంకేదైనా ఎలా ఉన్నది అనేది ఐ హ్యావ్ టు స్టడీ అండ్ సీ. బట్ ఇవాళ నుంచి యాక్టివ్గా ఉంటాము అని ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ యూ. ముందు ఏం జరిగింది అనే దాని మీద ఐ కెనాట్ కమెంట్. బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాం. వీఆర్ దేర్. వీ విల్ ఎండ్ ఇట్ ఇమ్మీడియట్లీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.